అడవిలో నిశ్శబ్ద మృత్యువు. దట్టమైన అడవిలో కౌశిక్ మరియు అనన్య ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఆగింది. డీజిల్ అయిపోయింది. చుట్టూ చిమ్మచీకటి, అడవి జంతువుల అరుపులు వారిని భయపెట్టాయి. చేతిలో ఉన్న ఒకే ఒక టార్చ్లైట్ వెలుగులో వారు దారి వెతుక్కుంటూ అడవిలోకి నడవడం ప్రారంభించారు. కొద్ది దూరం నడిచాక వారికి ఒక చెక్క ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు చిత్రంగా రంగురంగుల పూలతో అలంకరించబడి ఉంది. ఈ నడిరాత్రి అడవి మధ్యలో ఇంత అందమైన ఇల్లు ఉండటం వారికి ఆశ్చర్యం కలిగించింది. గాలికి ఆ పూలు వింతగా ఊగుతున్నాయి. అవి పూలలా కాకుండా ఎవరో చూస్తున్న కళ్లలా అనిపించాయి. వారు తలుపు తట్టగానే ఒక అందమైన యువతి తలుపు తీసింది. ఆమె పేరు వింధ్య. ఆమె వెనుక ఆమె తల్లి భైరవి నిలబడి ఉంది. వింధ్య వారిని చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, బయట ప్రమాదం అని వింధ్య మధురమైన స్వరంతో చెప్పింది. వింధ్య వారికి భోజనం వడ్డించింది. ఆ ఆహారం రుచి వింతగా ఉంది. అందులో ఏదో ఇనుపవాసన వస్తున్నట్లు అనన్యకు అనిపించింది. భైరవి ఒక మూల కూర్చుని వారిని రెప్పవేయకుండా చూస్తోంది. ఆమె కళ్ళు గుంటలుపడి చీకటిగా ఉన్నాయి. అనన్య భయంతో భైరవి వైపు చూసింది. భోజనం తరువాత అందరూ బయట మంట, క్యాంప్ఫైర్ వేసుకుని కూర్చున్నారు. కౌశిక్ కుతూహలంతో వింధ్యను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. మీరు ఇద్దరే ఈ అడవిలో ఎలా ఉంటున్నారు? మీకు భయం వెయ్యదా? ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి? అని పదేపదే అడిగాడు. అనన్య కూడా కౌశిక్కు వంత పాడుతూ వింత ప్రశ్నలు వేసింది. వింధ్య ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ప్రశ్నలు ఆపండి, నాకు నిద్ర వస్తోంది అని గట్టిగా చెప్పి ఆమె విసుగ్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె తల్లి భైరవి కూడా ఆమె వెంటే వెళ్ళింది. ఆ రాత్రి కౌశిక్ మరియు అనన్యలకు నిద్రపట్టలేదు. ఏదో వింత శబ్దాలు వినబడ్డాయి. ఎవరో వారిని వేటాడుతున్నట్లు, గది బయట గోడలను గోళ్లతో గీకుతున్నట్లనిపించింది. కిటికీలోంచి చూస్తే భయంకరమైన నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. వారు ప్రాణభయంతో వణికిపోయారు. తెల్లవారుజామున వారు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి తప్పించుకుని పరిగెత్తారు. అడవి దాటి మెయిన్ రోడ్డుపైకి చేరుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపడానికి ప్రయత్నించారు. కాని ఏ వాహనం ఆగలేదు. డ్రైవర్లు వీరిని అస్సలు చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. రోడ్డు మలుపులో ఒక ఘోరమైన ప్రమాదం జరిగి ఉండటం వారు గమనించారు. ఒక కారు చెట్టును ఢీకొని నుజ్జునుజ్జు అయిపోయింది. అక్కడ గుమిగూడిన జనం వీరు నిన్ననే చనిపోయారు అని మాట్లాడుకుంటున్నారు. కౌశిక్ మరియు అనన్య ఆ కారు దగ్గరకు వెళ్లి చూశారు. లోపల ఉన్న శవాలు మరెవరో కాదు, వారివే. తమ చావును చూసి వారు భయంతో కేకలు వేశారు. అప్పుడే వెనక నుండి ఎవరో నవ్విన శబ్దం వినబడింది. వెనక్కి తిరిగి చూడగా వింధ్య మరియు భైరవి అక్కడ నిలబడి ఉన్నారు. వారి ముఖాలు ఇప్పుడు అందంగా లేవు. అవి వికృతంగా, క్రూరమైన నవ్వుతో నిండి ఉన్నాయి. వారు తమ వేట దొరికినట్లుగా ఆత్మలవైపు చూసి నవ్వుతున్నారు.